ఈరోజు ఫస్ట్ టైం మీ స్కూల్లో ఇక్కడ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది మూవీస్ అండ్ మోర్ అనే ప్రోగ్రామ్ మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఇలానే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మెయిన్లీ మీకు అందరికీ ఇన్స్పిరేషనల్ మూవీస్, మోటివేషనల్ మూవీస్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా, మీరు సండేస్ కూడా ఇక్కడే ఉంటారు కదా, సో ఆ పర్పస్లో ఇది స్టార్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ మూవీ. దాని తర్వాత కూడా మీకు ఎవ్రీ మంత్ చూపించేలాగా ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ మూవీ చూసేది మీరు జస్ట్ ఏదో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం మూవీ చూసినట్టు కాకుండా, ఈ మూవీలో మీరు నేర్చుకోవాల్సినవి 2-3 థింగ్స్ ఉంటాయి. ఈ మూవీ అనే కాదు, జనరల్గా కూడా. ఒకటి, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఇప్పుడు ఫస్ట్ వినిపిస్తుందా? అందరికీ అర్థమవుతుందా? ఎంతమంది ఈ మూవీ ఇంతకుముందు చూశారు? ఓకే, సో అందరూ బాగానే మూవీస్ చూస్తున్నారు, కవర్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సో మీరు ఈ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ వేరే లాంగ్వేజ్ మూవీస్ చూసినప్పుడు ఫస్ట్ మీకు లాంగ్వేజ్ బాగా అలవాటు అవ్వాలి. సో అది లాంగ్వేజ్ మీకు రావాలి. రెండోది, నెక్స్ట్ టైం నుంచి సబ్ టైటిల్స్ కూడా ఉండేలాగా వేపిస్తాము. సో దట్ మీకు స్పెల్లింగ్స్ కానీ ఎట్లా ప్రొనౌన్సియేషన్ రావాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనేది దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, చాలా వరకు ఈ మూవీస్లో లైఫ్ లెసన్స్ కానీ లెర్నింగ్స్ చాలా ఉంటాయి. సో మీరు మూవీ చూసి అక్కడితో మర్చిపోవడం కాకుండా, మూవీ అయిపోయిన తర్వాత మీకేం అర్థమైంది, మీరేం నేర్చుకున్నారు, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి కూడా ఒక సెషన్ లాగా ఏర్పాటు చేయమని కూడా మేము ప్రిన్సిపల్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. సో మీ మూవీ నుంచి మీకు గుడ్ పాయింట్స్ ఏమి నచ్చాయి, ఏ ఆస్పెక్ట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వారు, ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్. సో మూవీస్ మీరు జస్ట్ మూవీ ఎంజాయ్మెంట్ కోసమనే కాకుండా దాని నుంచి ఒక మంచి మెసేజ్ కానీ మోటివేషనల్ ఆస్పెక్ట్ కానీ మీరు కూడా నేర్చుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇదంతా కూడా మనం CSR ఫండ్స్ నుంచి, కంపెనీస్ నుంచి ఇది స్పాన్సర్ చేయించాము. సో వీ హోప్ దట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు కూడా చాలా లబ్ధి పొందుతారు అండ్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మీరు కూడా మంచి సజెషన్స్ ఏమైనా మీకు తెలిసి మీరు అవి చూడాలనుకుంటే కూడా మీరు ప్రిన్సిపల్ గారికి చెప్పండి, మా నోటీస్కి తీసుకొస్తారు, అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. దిస్ ఇస్ టు ఆల్ ద ఫ్యాకల్టీ ఆల్సో. ఇది ఇంగ్లీష్ మూవీస్ అనే కాదు, మనకి అప్పుడప్పుడు హిందీ కానీ తెలుగు కానీ చాలా మంచి మూవీస్ ఉంటాయి, ఇన్స్పిరేషనల్ మూవీస్ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా నెక్స్ట్ టైం వీ షుడ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎంటైర్ కల్చర్. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ చలి ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఐ థింక్ అయిపోయిన వెంటనే ఇంకా క్లోజ్ చేసేసేయండి ఆఫ్టర్ దిస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Akhirnya